హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిర్పర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ ప్రీవియస్ పేపర్ మ్యాథ్స్ అప్రాక్సిమేషన్ మెథడ్ అండ్ ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ అండ్ ఎగ్జాక్ట్ ఆన్సర్ ఉంటే ఎలా చేయాలి. ఓకే, సో మీరు ఇప్పటివరకు ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయి ఉంటారు, కానీ ఎగ్జామ్లో ఎలా అటెంప్ట్ చేయాలనేది మెయిన్ థింగ్ నేర్చుకోవాలంటే మాత్రం ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k if the quadratic equations 2x² plus kx plus 8 is equal 0 and 3x² plus 4x plus 12 is equal 0 have both common roots అంటున్నారు. ఓకే, సో మనకి ఇది ఆల్రెడీ తెలిసిందే. సమ్ ఆఫ్ ది రూట్స్ ఏంటిది, మనకి -b/a రెండిట్లలో చూద్దాం. చూడండి, k/2 మైనస్ రెండిట్లలో సేమ్ ఉంటుంది కాబట్టి క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ఎంత 4/3, k is equal to ఎంత 8/3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Simplify cube root of 5832 by 4th root of 10,000 into 5/24 into 78. ఓకే, సో మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్కి వెళ్ళే ముందు అప్ టు 50 వరకు స్క్వేర్స్, అప్ టు 30 వరకు క్యూబ్స్ నేర్చుకోండి. ఈ 5832 అనేది 18 క్యూబ్ కాబట్టి, సో క్యూబ్ రూట్ అంటే 18 బయటకు వస్తుంది, ఇందులోంచి 10 బయటకు వస్తుంది, ఇంటూ 5/24 ఇంటూ 78. సో కట్ చేస్తే 5 2 10, 6 3 18, 6 4 24. ఓకే, సో 78 ఇంటూ 3/8, సో 234/8 అంటే 8 2 16, 74 అంటే 9 72, 29 పాయింట్ సంథింగ్ వస్తుంది ఆన్సర్. కానీ ఇచ్చిన ఆప్షన్స్లలో లేదు కాబట్టి, సో ఆన్సర్ 29 పాయింట్ సంథింగ్. Salil's salary was first reduced by 15% and subsequently raised by 10%. What percentage was his final salary compared to his initial salary? మీ అందరు తెలిసిందే, x plus y plus xy by 100. అందులో సబ్స్టిట్యూషన్ ఏం లేదు, లేదా ఇనిషియల్గా 100 ఉంది అనుకుందాం. సో ఫస్ట్ 15% తగ్గింది, సో ఏమవుతుంది 85 అవుతుంది. ఓకే, మళ్ళీ 10% ఇంక్రీజ్ చేసిరంట. 10% అంటే ఎంత పెరుగుతుంది 8.5. 85 ప్లస్ 8.5 అంటే ఎంత 93.5. 100 ఉండేది 93.5 అంటే ఏమిటిది 6.5% తగ్గుద్ది. లేదా మనం నార్మల్గా థింక్ చేసినా చూడండి, ఒకసారి 15% తగ్గించారు, మళ్ళీ 10% ఇంక్రీజ్ చేశారు, అంటే 15% తగ్గిస్తే ఏమవుతుంది 85. 10% అంటే అప్రాక్సిమేట్లీ ఒక 8 ఇంక్రీజ్ అయింది, అంతే కదా. 8.5 8, 85 8 అంటే 93, అంటే మన ఆన్సర్ నియర్ బై 7 ఉంటుంది అప్రాక్సిమేట్ చేసుకుంటే. అలా కూడా చేయొచ్చు అప్రాక్సిమేట్ ఆన్సర్. If 260 is the mean proportional between x and 338, what is the value of x అంటున్నాను. ఓకే, సో ఇక్కడ మీన్ ప్రపోర్షనల్, ఒకవేళ ఏబిసి ప్రపోర్షనల్ ఉంటే ఇది మీ అందరు తెలిసిందే, a/b = b/c. ఇక్కడ ఏబిసి 3 ఉంది కాబట్టి b మధ్యలో ఉంది కాబట్టి దాన్ని మీన్ ప్రపోర్షనల్ అంటాం మనం. ఓకే, సో ఇప్పుడు మనకి 260 మీన్ ప్రపోర్షనల్ అంటుండు, అంటే b అనేది 260 అంటుండు. ఓకే, x/260 is equal to 260/338. ఓకే, ఒకసారి చూసుకున్నట్లయితే 260 13 మల్టిపుల్ కదా, సో 13 టేబుల్లో కట్టేది చూడండి, 13 2 26, ఇది చూడండి 13 2 26, 13 6 78. ఓకే, సో 20 26 ఈ రేషియోలు ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇటు సైడ్ చూసుకున్నట్లయితే 26 అనేది 260 ఉందంటే 10 టైమ్స్ ఉంది, సో ఇటు నుంచి ఇటు కూడా 10 టైమ్స్ అంటే 200 ఉంటుంది. మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటిది 200. నెక్స్ట్ క్వశ్చన్. So a class of 30 students appeared in a test. The average score of 12 students is 60 and that of the rest is 62. ఓకే, వాట్ ఈస్ ద యావరేజ్ స్కోర్ ఆఫ్ ది క్లాస్ ఉంటుంది. సో టోటల్ క్లాస్ యావరేజ్ స్కోర్ ఉంటుంది. దీన్ని మనం అప్రాక్సిమేషన్ మెథడ్ యూజ్ చేసి చూద్దాం. చూడండి, అప్రాక్సిమేషన్. సో అప్రాక్సిమేషన్లో మనకి సింపుల్గా యావరేజ్ అంటే ఎప్పుడైనా సరే హైయెస్ట్కి లోయెస్ట్కి మిడిల్లో ఉంటుంది, అంతే కదా. సో యావరేజ్ అంటేనే అది, యావరేజ్ చెప్పడం అంటేనే మనం హైయెస్ట్కి లోయెస్ట్కి మిడిల్లో వాల్యూ చెప్పడం, లేదా ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసి చెప్పడం. ఓకే, సో ఇప్పుడు చూసుకున్నట్లయితే యావరేజ్ అనేది ఇప్పుడు 60కి 62కి మధ్యలోనే ఉంటుంది. 60 కంటే ఎక్కువ ఉండదు, 60 కంటే తక్కువ ఉండదు, 62 కంటే ఎక్కువ ఉండదు. ఓకే, సో ఆల్వేస్ యావరేజ్ అనేది హైయెస్ట్ నెంబర్కి లోయెస్ట్ నెంబర్కి మధ్యలోనే ఉంటుంది. సో మనకి ఇచ్చిన ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఈ 59.2 అనేది 60 కంటే తక్కువ ఉంది, 62.2 అనేది ఇప్పుడు మనకి 62 కంటే ఎక్కువ ఉంది. మన ఆన్సర్ కంపల్సరీ 60కి 62కి మధ్యలోనే ఉండాలి. కాబట్టి మనం ఆప్షన్ ఎలిమినేషన్ చేసేసినాం, ఇక్కడ అప్రాక్సిమేషన్ యూజ్ చేసి ఆప్షన్ ఎలిమినేషన్ చేసినాం. 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయినాయి, ఇంకా మనకు ఓన్లీ 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఒకటి 60.2 ఇంకొకటి 61.2. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఈ 60 అనేది ఏంటంట 12 స్టూడెంట్స్ది. ఓకే, ఈ 62 అనేది వేటిదంతా 18 స్టూడెంట్స్, అంటే రిమైనింగ్ 30లలో రిమైనింగ్ ఎంత 18 మెంబర్సే కదా. అంటే మన యావరేజ్ అనేది ఒకవేళ ఇప్పుడు ఇది 1:1 రేషియో ఉందనుకుందాం.
అంటే 1:1 రేషియో అంటే ఇది సేమ్ ఉంది అనుకుందాం. సేమ్ ఉంటే అప్పుడు మన యావరేజ్ ఏమైతుంది, మిడిల్ నెంబర్ ఎగ్జాక్ట్లీ 60కి 62 మిడిల్ నెంబర్ ఎంత 61 కదా. ఒకవేళ ఇవి రెండు సేమ్ ఉంటే మన యావరేజ్ అనేది 61 అయ్యేది. ఓకే, కానీ ఇది ఎక్కువ ఉంది కదా. సో 62 వైపు ఉన్న వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి మన ఆన్సర్ 61కి 62కి మధ్యలో ఉంటుంది. అట్లా ఉన్న ఓన్లీ వన్ ఆప్షన్ 1. ఓకేనా. సో ఈ విధంగా మనం అప్రాక్సిమేషన్ ద్వారా ఆన్సర్ చేయొచ్చు. అప్రాక్సిమేషన్ అండ్ ఆప్షన్ ఎలిమినేషన్ యూజ్ చేసి. నెక్స్ట్, ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 14 హోల్ నెంబర్స్ అంటుండు. ఓకే, సో యావరేజ్ అని ఎప్పుడైనా ఫస్ట్ డిజిట్ ప్లస్ లాస్ట్ డిజిట్ బై 2 సిరీస్లో ఉన్నప్పుడు, అవి సిరీస్లో ఉన్నప్పుడు ఫస్ట్ డిజిట్ ప్లస్ లాస్ట్ డిజిట్ బై 2 అయితే యావరేజ్ అవుతుంది మనకి. సో హోల్ నెంబర్స్ అంటే ఏంటిది, 0తో స్టార్ట్ అవుతాయి. 14 అంటే 0తో స్టార్ట్ అయ్యి 13తో ఎండ్ అవుతాయి. సో 0 + 13 డివైడెడ్ బై 2 ఎగ్జాక్ట్లీ 13.5, 6.5. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ స్పియర్ హూస్ డయామీటర్ ఈజ్ ఈక్వల్ టు 98 సెంటీమీటర్స్ అంటుంది. ఓకే, ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇందాక అప్రాక్సిమేషన్ చూసినాగా, ఒకవేళ ఎగ్జాక్ట్ ఆన్సర్ వస్తే ఎలా చేయాలి, ఎగ్జాక్ట్ ఆన్సర్. ఓకే, ఎగ్జాక్ట్ ఆన్సర్ చూడండి. ఇప్పుడు మనకి ఆల్రెడీ తెలుసు, మీకు సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఎంత, 4πr². ఓకే, సో అంటే మన ఆన్సర్ కంపల్సరీ 4 మల్టిపుల్ అయి ఉండాలి. ఇక్కడ పై ఉంది కదా, సో పై ఉందంటే 22/7 దాని వాల్యూ అంటే 11 మల్టిపుల్ అయి ఉండే ఛాన్స్ ఉంది. ఇక్కడ రేడియస్, ఇక్కడ డయామీటర్ 98 అంటే రేడియస్ ఎంత 49 అంటే 7 మల్టిపుల్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది మనకి. ఓకే, సో అలా కాకుండా డిజిటల్ సమ్ కూడా యూజ్ చేయొచ్చు మనకి. ఓకేనా. సో 4πr² అంటే దీన్ని ఏం రాయొచ్చు, 4 × 22/7 × r అంటే 49 × 49. మీకు నచ్చింది యూజ్ చేయండి. ఇందులో డిజిటల్ సమ్ అయిన ఏం లేదు. 4 డివిజబుల్ రూల్ అంటే చాలా ఆప్షన్స్ వస్తాయి, 11 అన్నా కూడా చాలా ఆప్షన్స్ వస్తాయి కాబట్టి డిజిటల్ సమ్ యూజ్ చేయండి బెటర్. ఓకే, సో డిజిటల్ సమ్ చూడండి, 7/49 కట్ అయింది. ఇదెంత 4. ఓకే, సో ఇదెంత 4, ఇదెంత 7, ఇది మళ్ళీ 4, 4 × 4 16. ఓకే, సో 16 అంటే మళ్ళీ దీని డిజిటల్ సమ్ 7 అయిపోయింది. ఓకే, సో 8 × 4 28, 28 అంటే దీని డిజిటల్ సమ్ ఏమైపోయింది, మళ్ళీ మనకి ఇక్కడ 2 అయిపోయింది. ఓకే, మళ్ళీ 7 2 మిగిలింది, 7 2 14 అంటే డిజిటల్ సమ్ ఎంత కావాలి, 5 కావాలి. అంతేనా. సో మనం మిస్టేక్ చేసినామా, మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం చూడండి డిజిటల్ సమ్, మీకు ఎందుకో డౌట్ వస్తుంది. సో 4 × 22/7 × 49 × 49 కదా. ఓకే, సో 7 49. సో 9 4 ఉన్నప్పుడు ఓన్లీ 4 తీసుకుంటాం మనం. దీని డిజిటల్ సమ్ 4. ఓకే, దీని డిజిటల్ సమ్ 4, దీని డిజిటల్ సమ్ ఎంత 2 2 4. ఓకే, సో దీని డిజిటల్ సమ్ ఎంత అయింది, 4 4 16. ఓకే, ఇదెంత 8 4 28 అయింది. ఓకే, సో మళ్ళీ తీసుకోవచ్చు అన్నట్టు. 6 + 1 ఎంత 7, 8 + 2 ఎంత 10 అంటే 1. ఓకే, 7 × 1 7 వస్తుంది దీని డిజిటల్ సమ్. ఓకే, సో 7 డిజిటల్ సమ్ దేంట్లో చూడండి, 9 ఇగ్నోర్ చేయొచ్చు డైరెక్ట్. 9 5 + 4 9, దీనిది 6, ఇది మన ఆన్సర్ కాదు. ఇది చూడండి, 9 ఇగ్నోర్ చేస్తే 4 3 7 2 9 9 వస్తుంది, ఇది కూడా కాదు. ఇది చూడండి 8 + 1 9 ఇగ్నోర్ చేస్తే 4 + 3 7, ఇది మన ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, అన్ని కంపల్సరీ చూడాలి. 3 3 2 8 4 అంటే ఇక్కడ చూడండి 8 + 2 10. ఓకే, 10 10 అంటే 1గా తీసుకోవచ్చు, ఎందుకంటే 1 0 ఉంటుంది కదా. లేదంటే మొత్తం చేయండి, 10 14 17 20 అంటే దీనిది 2 వస్తుంది. సో ఇది కూడా మన ఆన్సర్ కాదు. సో డిజిటల్ సమ్ 7 ఉండేది మన ఆన్సర్ అయింది. కావాలంటే 4 డివిజిబిలిటీ చూసుకోవచ్చు, 11 డివిజిబిలిటీ, 7 డివిజిబిలిటీ కూడా చూసుకోవచ్చు. అది కొంచెం టైం టేకింగ్ కంపారిటివ్లీ. ఓకే, రాహుల్స్ ఏజ్ ఈస్ 3 times the age of his daughter. After 8 years from now, his age will be 5 years more than twice the age of his daughter. Find the present age of Rahul అంటుంది. ఓకే, సో రాహుల్ ఏజ్ ఈస్ 3 times the age of his daughter. ఇప్పుడు ఇది ప్రజెంట్. ఆఫ్టర్ 8 years అంటే రాహుల్ ప్లస్ 8 years ఫ్రమ్ నౌ హిజ్ ఏజ్ విల్ బి 5 years మోర్ దెన్ ద ట్వైస్ ద ఏజ్ ఆఫ్ డాటర్ అంటుండే. సో 8 years తర్వాత డాటర్ ఏజ్ ఏమవుతుంది, D+8 అవుతుంది కదా. ఓకే, సో 5 years మోర్ దెన్ ద ట్వైస్ అంటుండే. ఓకే, సో ఈ ట్వైస్ కంటే 5 years ఎక్కువ ఉంటుంది అంట. సో చూద్దాం, R+8 ఈజ్ ఈక్వల్ టు ఎంత, 2D + 16 + 5. ఇక్కడ R వాల్యూ 3D అని మనకు తెలుసు కదా, అంటే 3 times ఆఫ్ డాటర్. సో డాటర్ ఏజ్ ఎంత వచ్చింది మనకి, ఇక్కడ 13 years వచ్చింది. ఓకే, సో ఇప్పుడు R ఈజ్ ఈక్వల్ టు ఎంత, 3D కదా, 3 × 13 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 39. ఓకే, సో ఆప్షన్ 4 మన ఆన్సర్. Varun and Ashish together can paint a hall in 3 days.
వరుణ్ alone can paint in 7 days. In how many days can Ashish alone paint such walls అంటే ఇప్పుడు ఇలా ఒకసారి ఇద్దరు ఒకసారి సింగిల్గా ఇచ్చింది అనుకోండి, ఈ ఫార్ములా యూజ్ చేసుకోండి, మీకు ఈజీ ఉంటుంది. సో ఎల్సిఎం మెథడ్ మీ అందరికి తెలిసింది అనుకుంటున్నా. 3 into 7/7 minus 3 హైయెస్ట్ నుంచి లోయెస్ట్ తీసేయండి సింపుల్గా. ఎంత 21/4. వాళ్ళిద్దరు కలిసి వేయడానికి సింగిల్ కదా, ఆశీష్ ఎలోన్కి 21/4 డేస్ పట్టుద్ది. ఓకే, సో ఆశీష్ ఎలోన్కి 21/4 డేస్. కానీ ఏమంటుండు, పెయింట్ 4 such వాల్స్ అంటుంది. అలాంటి 4 అంటే ఒక్క వాల్కి అయితే 21/4. ఓకే, 4 వాల్స్ కాబట్టి ఇంటూ, సో 21 days. If Ishwar covers 721 kilometers in a boat in 42 hours against the stream and he takes 15 hours with the stream, find the speed of the stream అంటుంది. స్ట్రీమ్ స్పీడ్ అంటే మనకి తెలుసు కదా, మనకి ఇక్కడ ఏముంటుంది, మనకి స్టిల్ వాటర్ స్పీడ్ ఉంటుంది లేదా స్ట్రీమ్ స్పీడ్ లేదా బోట్ స్పీడ్ ఉంటుంది. స్టిల్ వాటర్లో బోట్ స్పీడ్ ఉంటుంది. స్ట్రీమ్ స్పీడ్ అంటే మనం ఏం చేస్తాం, అప్ స్ట్రీమ్ స్పీడ్ డౌన్ స్ట్రీమ్ స్పీడ్ మైనస్ అప్ స్ట్రీమ్ స్పీడ్ బై 2, వాటి మధ్య డిఫరెన్స్ బై 2 తీసుకుంటాం సింపుల్గా. సో అదే చేద్దాం చూడండి. ఇక్కడ మనం ఇక్కడ అప్రాక్సిమేషన్స్ చేద్దాం. మనం ఇక్కడ 721/15 మైనస్ 721/42. స్పీడ్ ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ బై టైమే కదా, సో బై 2 చేద్దాం. ఓకే, సో అప్రాక్సిమేట్ ఆన్సర్ చేయండి, ఎగ్జాక్ట్గా ఏం అవసరం లేదు. ఎందుకంటే ఒక్కసారి ఆప్షన్స్ గమనించినట్లయితే మనకి డిఫరెన్స్ చాలా ఉంది ఒక ఆప్షన్కి ఒక ఆప్షన్కి మధ్య. సో అప్రాక్సిమేట్ చేస్తే సరిపోద్ది మనకి. ఇక్కడ చూడండి, 15 4 60, 15 120, 720. ఓకే, సో జస్ట్ 1 ఎక్స్ట్రా ఉంది, పక్కన పెట్టేద్దాం. ఇక్కడ చూడండి 42కి ఎన్ని టైమ్స్ ఉంది, 1 టైమ్స్ ఉంది, అంతేనా. సో 42 1 టైమ్స్ ఎంత, 42 వస్తుంది. ఇంకెంత మిగులుతుంది మనకి ఇక్కడ 30, అంటే ఆల్మోస్ట్ 300 మిగులుతుంది. ఓకే, 300 అంటే 7 టైమ్స్ చూడండి. ఓకే, సో 48 - 7 అంటే 17 అంటే ఎంత మనకి ఇక్కడ, 48 - 17 అంటే అప్రాక్సిమేట్లీ మనకి 30 కంటే కొంచెం తక్కువ వస్తుంది. ఎంత వస్తుంది మనకి, 29 వస్తుందా, 31 వస్తుంది, 31 వస్తుంది చూడండి. సో 31 డివైడెడ్ బై 2, మన ఆన్సర్ ఎంత, 15.5, అప్రాక్సిమేట్లీ 15.4500. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. Kiran spends 45% of his income. If he says 66,000, then his income is. ఓకే, 45% ఖర్చు పెడితే ఎంత సేవ్ చేస్తాడు, 55%. 55% అనేది మనకి 66,000 అయితే, అంటే సగానికంటే కొంచెం ఎక్కువ 66,000 అయితే, సో మొత్తం ఏమవుతుంది అంటే డబల్ కదా ఆల్మోస్ట్, అంటే 1,20,000 కంటే కొంచెం తక్కువ ఉంటుంది. 1,20,000 కంటే 1,20,000 అంటే 32,000 వస్తుంది. డబుల్ చేస్తే దానికంటే తక్కువ ఉంటుంది. లేదా కట్ చేయండి, ఈజీనే కదా, 11 5 55, 11 6 66. ఓకే, సో 60 రావాలంటే ఏంటి, 5 12 60. సో మనకి 100% కాబట్టి ఇంటూ 12 టైమ్స్. ఓకే, 1200. ఇక్కడ ఉన్న జీరోస్ ఇవన్నీ మ్యాచ్ అయితే ఎక్కడ ఉంది, ఇది 1,20,000 అనేది మన ఆన్సర్ అయితే. ఇప్పుడు దీన్ని కొంచెం గమనిస్తే ఈ ఆప్షన్ మనం డైరెక్ట్ ఎలిమినేట్ చేయొచ్చు. ఎందుకంటే 55% 66,000 అన్నప్పుడు 100% అంతకంటే ఎక్కువ అవుతుంది కదా. సో ఇది ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్లో మీరు ఇలా ఎలిమినేట్ చేస్తే ఏంటంటే కొంచెం టైం సేవ్ అవుతుంది మనకి. ఏమైనా లాస్ట్ మూమెంట్లో మనకి తెలియని క్వశ్చన్ కూడా ఆన్సర్ చేయాలంటే ఎలిమినేషన్ చేసి పెట్టచ్చు. ఏ డీలర్ సెల్స్ 2 dryers at the rate of 63,000 per dryer. On one he earns a profit of 5% and on the other he loses 30%. What is his loss percentage in the whole transaction అంటుంది. ఓకే, సో ఇక్కడ మనకి ఏం కాన్సెప్ట్, సెల్లింగ్ ప్రైస్ సేమ్. సెల్లింగ్ ప్రైస్ సేమ్ అయినప్పుడు మనం సెల్లింగ్ ప్రైస్ సేమ్ ఉన్నప్పుడు ఈ ప్రైస్ పట్టించుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ కూడా చేయొచ్చు. హెన్స్ ఏ 5% ప్రాఫిట్. ఒక దాని మీద 5% ప్రాఫిట్ వస్తుందంటే ఎంత, 5% అంటే ఎంత, 1/20, అంటే 20 కాస్ట్ ప్రైస్, ఈ 1 అనేది ప్రాఫిట్ అన్నట్టు, 5% ప్రాఫిట్ అట్లా, అంటే 5/100 కదా. సో 100లో 5% ప్రాఫిట్. ఇక్కడనేమో ఫ్రాక్షన్స్లో 1/20 అంటే 20లో 1 ప్రాఫిట్ అన్నట్టు. 20 అనేది ఏమైతే మనకి ఇక్కడ కాస్ట్ ప్రైస్ అవుతుంది. ఓకే, ఇది కాస్ట్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ ఎంత, 21. ఓకే, సో ఇంకొక దాని మీద ఏంటంట 30% లాస్ వచ్చిందంట. అంటే దాని అర్థం ఏంటిది, 30% లాస్ అంటే ఎంత, 7/30 కదా. ఓకే, 7/30, 30%, 7/10. ఓకే, 7/10. సో అంటే 30% లాస్ వచ్చిందంటే 3/10. ఇది చూడండి, ఇప్పుడు ఇట్లా అర్థమైతే మీకు 3/10 అంటే టోటల్ 10 కాస్ట్ ప్రైస్ అయితే 3 లాస్ వచ్చింది. ఓకే, సో కాస్ట్ ప్రైస్ 10, 3 లాస్ వచ్చిందంటే ఎంత కమ్మినట్టు, సెల్లింగ్ ప్రైస్ 7 కమ్మినట్టు. ఓకేనా. సో ఇక్కడ మన క్వశ్చన్లో ఏంటిది, మనకి ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ సేమ్ అంటుంది కాబట్టి ఇక్కడ 21 ఉంది కదా. సో ఇక్కడ కూడా 21 చేయాలంటే దీన్ని 3తోని మల్టిప్లై చేయాలి. సో ఏమొస్తుంది మనకి ఇక్కడ 7 3 21, 10 30. అంటే ఇప్పుడు 2 వస్తువులని ఎంత కొన్నాడు, 20 + 30, 50 రూపాయలకు కొన్నాడు. ఎంత కమ్మిండు, 21 21,
రూపాయలకు అమ్మిండు. అంటే ఇక్కడ ఏమైంది, లాస్ వచ్చింది మనకి. ఎంత లాస్ వచ్చింది, 8 పార్ట్స్ లాస్ వచ్చింది. లాస్ అనేది దేని మీద చూస్తాం మనం, కాస్ట్ ప్రైస్ మీద చూస్తాం ఎప్పుడైనా. 8/50 ఇంటూ 100, 50కి 2 times 8 2 16% అనేది మన ఆన్సర్. The difference between the simple interest and compound interest compounded annually on a certain sum of money for 2 years is at 16% per annum ఎంత 797 అంట. ఫైండ్ ద సమ్ రౌండెడ్ ఆఫ్ టు ద నియరెస్ట్ ఇంటీజర్ అంటుంది. ఎప్పుడైనా సరే మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి మధ్య డిఫరెన్స్ అడిగింది అనుకోండి, 2 yearsకి ఇలా ఉంటుంది అన్నట్టు ఫార్ములా, 3 yearsకి ఇది ఉంటుంది. ఇది స్క్రీన్ షాట్ తీసుకొని గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఏమంటుంది మనకి 16% పర్ యానమ్కి 2 yearsకి 797 అంట. సో 16% అంటే, లేదా మనం సక్సెసివ్ పర్సెంటేజ్ చేంజ్ కూడా వేసి చేసుకోవచ్చు. x+y+xy/100 ఉంటుంది కదా. సో ఇక్కడ ఇది కాబట్టి x²/100 అనుకోవచ్చు. 16² ఎంత మనకి ఇక్కడ 256, 256/100 అంటే 2.56 కదా. సో 2.56% అనేది మనకి ఇక్కడ ఎంత ఇచ్చారు, 797 ఇచ్చిండు. మనం ఏం కనుక్కోమంటుండు, ఫైండ్ ద సమ్ టు నియరెస్ట్ ఇంటీజర్ 100% కనుక్కోవాలి. 100% అనేది ఎంత. ఓకే, సింపుల్గా దీన్ని ఎలా చేస్తారంటే 797/256 ఇంటూ 100 చేస్తే సరిపోతుంది కదా. ఓకే, 797/256. నేను ఏం చేస్తున్నా 6 టేబుల్లో కట్ చేస్తున్నా. ఫస్ట్ 6 కాదు 4 టేబుల్లో. ఓకే, 4 6 24, 4 4 16. ఓకే, సో 4 1 4 39 అంటే 4 9 36. 36 అంటే ఇక్కడ 3 మిగిలింది. 37 అంటే మళ్ళీ 4 9 36 అంటే 1 మిగిలింది అంటే 25. 199.25 వచ్చింది. ఎప్పుడు నేను 4తో కట్ చేసినప్పుడు. ఇప్పుడు 64తో కట్ చేయాలి దాన్ని. ఓకే, 100తో మల్టిప్లై చేస్తే 19925/64 వచ్చింది. 64కి 3 టైమ్స్ చూడండి 192 వస్తుంది మనకి ఇక్కడ. 64కి 3 టైమ్స్ ఎంత, 192. 192 పోతే ఎంత మిగిలింది, 725 మిగిలింది. ఓకే, 725 అంటే ఎన్ని టైమ్స్ పోతుంది, 64కి 1 టైం పోతుంది చూడండి ఇక్కడ. మళ్ళీ 64కి 1 టైం పోతే ఎంత మిగులుతుంది, 8 మిగులుతుంది. అంటే 85 ఉంది ఇంకా. ఓకే, సో 85 అంటే మళ్ళీ 1 టైం పోతుంది. ఓకే, 64లో 85 1 టైం అయింది కదా. సో 1 టైం అంటే ఎంత వస్తుంది మనకి ఇక్కడ, 64 1 టైం, ఇంకెంత మిగులుతుంది మనకి ఇక్కడ, 11 మిగులుతుంది. అంతేనా. సో 1 టైం అయిన తర్వాత ఎంత మిగిలింది మనకి ఇక్కడ, 11 మిగిలింది. ఓకే, సో 0 పెట్టుకుంటే ఎన్ని టైమ్స్ పోతుంది, 3 టైమ్స్ పోతుందా. 110 అంటే మళ్ళీ 1 టైం పోతుంది చూడండి. 1 టైం పోతే ఎంత మిగులుతుంది మనకి ఇక్కడ, 1 టైం పోతే 64 అంటే 46 మిగులుతుంది 110లో. ఓకే, సో మళ్ళీ 46 అంటే 0 పెట్టుకుంటే, ఎందుకంటే కింద 2 పాయింట్స్ ఉన్నాయి మనకి ఇక్కడ 2.56 అంటే. ఓకే, సో పైన ఇంకొక 2 zeros ఎక్స్ట్రా యాడ్ అవుతాయి అన్నట్టు. ఓకే, సో అవి ఇగ్నోర్ చేసుకోకండి. ఇక్కడ మనం ఇక్కడేమో 100తో చేసినాం, ఇంకా 2 zeros ఉంటాయి మనకి ఇక్కడ. ఆ 0 కూడా వస్తే 460. 460 అంటే 64కి ఎన్ని టైమ్స్, 3 టైమ్స్ పోతుంది చూడండి. 3 6 18, 3 4 12. ఓకే, సో ఇది మళ్ళీ ఒక్కసారి చూడండి. 64 3 టైమ్స్ ఎంత వచ్చింది మనకి, 192. 192 అంటే ఇక్కడ ఎంత మిగిలింది, 72. 72 అంటే 64 1 టైమ్స్ తీసుకున్నాం అంటే 8 మిగిలింది. అంటే ఇక్కడ మనకి ఎంత మిగిలింది, లాస్ట్కి 85 మిగిలింది. 85 అంటే మళ్ళీ 64కి 1 టైం. 85 అంటే మనకి ఎంత మిగులుతుంది, మనకి 21 మిగులుతుంది. ఓకేనా, సో 21. ఇక్కడ చూడండి, ఇక్కడ పాయింట్ ఉంది కదా 2.56 అంటే ఇక్కడ 2 zeros ఉంటాయి. అంటే ఇక్కడ లాస్ట్ మిగిలింది 21 కదా, ఇంకా మనకి 2 zeros ఉంటాయి. ఇక్కడ 64 3 టైమ్స్ చూడండి, 64 3 టైమ్స్ అంటే మనకి ఎంత వస్తుంది, మనకి మళ్ళీ 192 వస్తుంది. ఓకే, సో 192 అంటే ఎంత మిగులుతుంది, 80 మిగులుతుంది. ఓకే, అప్రాక్సిమేట్లీ 1 పాయింట్ సంథింగ్ వస్తుంది మనకి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆప్షన్స్లలో 3113 అంటే ఎక్కువ, 31 ఆ చేంజ్ ఎక్కడుంది మనకి, దానికంటే ఎక్కువనే వస్తుంది కదా. సో కొంచెం ఎక్కువ అంటే ఈ ఆప్షన్ మన ఆన్సర్. ఓకేనా, సో ఇలాంటి క్వశ్చన్స్ స్కిప్ చేయండి, ఎందుకంటే క్యాలిక్యులేషన్స్ అనేవి కొంచెం డిఫికల్ట్గా ఉంటాయి. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ దీని వాల్యూ అడుగుతున్నారు. సో ఒకసారి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే అన్ని డినామినేటర్లో 16 ఉంది కాబట్టి ఇక్కడ కూడా 16 చేసుకుందాం. ఓకే, సో 16 అంటే ఏం చేయాలి, సింపుల్గా డబుల్ చేయాలి. వీటన్నిటిని డబుల్ చేస్తే మనకి 16 అయిపోతుంది. ఇది అవసరం లేదు. సో దీన్ని డబుల్ చేయాలి. దీన్ని నేను ఏమనుకుంటున్నా అంటే -32/16 అనుకుంటున్నా. ఓకే, సో డైరెక్ట్ చేసి చూడండి, 3 6 6. ఓకే, సో 6 + 2 8, 8 5 13. ఓకే, సో 13 4 17.
17 మైనస్ 32/16 అంటే మన ఆన్సర్ ఎంత -15/16 -15/16 ఒకే ఆప్షన్ ఉంది కాబట్టి అదే మన ఆన్సర్. When x is added to each of 30, 15, 21 and 11, then the numbers so obtained in this order are in proportional. Then if 6x is to y is proportional to y is 3x minus 9 and y is greater than 0, what is the value of y? Y వాల్యూ అడుగుతున్నారు మనకి ఇప్పుడు. సో అంటే y వాల్యూ కంపల్సరీ కింద ఇచ్చిన ఆప్షన్స్లలో ఉంటుంది. సో సెకండ్ థింగ్ ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 6x ఇక్కడ y అంటే ప్రపోర్షనల్ ఉన్నాయంటే కంపల్సరీ ఇక్కడ x అనేది మనకి ఇక్కడ ఏంది 6 అది y అనేది 6 మల్టిపుల్ అవుతుంది, ఎందుకంటే ప్రపోర్షనల్ ఉన్నాయి కదా. సో ప్రపోర్షనాలిటీలో ఉన్నాయి కాబట్టి ఈ y అనేది ఏమైతుంది 6 మల్టిపుల్ సమ్ x అవుతుంది మనకి, అంతేనా. సో ఇచ్చిన ఆప్షన్లలో 6 మల్టిపుల్స్ ఏమున్నాయి మనకి, ఇక్కడ 24 ఉంది, 18 ఉంది. సో తీసుకొని ట్రై చేద్దాం. నేను ఫస్ట్ 24 తీసుకుంటున్నా y. ఓకే, సో 6x 24, y ఏంటిది మనకి ఇక్కడ 24, 3x మైనస్ 9 ఉంది. ఓకే, సో ఇక్కడ చూడండి ఎక్స్ ఎంత అవుతుంది మనకి ఇలా తీసుకోవడం వల్ల ఎక్స్ అనేది ఎంత అవుతుంది మనకి, ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది 4 వస్తుంది. ఓకేనా, సో దీంట్లో ఎక్స్ వాల్యూ 4 సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ ఇది సాటిస్ఫై అవుతుంది. మరి దీనికి కూడా సబ్మిట్ చేయాలి కదా, ఎక్స్ వాల్యూ 4 సబ్మిట్ చేద్దాం. ఎంత వస్తుంది 3 4 12, 12 మైనస్ 9 అంటే మనకి ఇక్కడ ఏంది రావట్లేదు. ఓకే, సాటిస్ఫై కావట్లేదు కాబట్టి 18 తీసుకుందాం. ఓకే, సేమ్ దీంట్లోనే కలర్ చేంజ్ చేద్దాం. 6x 18, ఓకే 18 ఇక్కడ చూడండి 3x మైనస్ 9 ఉంటుంది కదా, సో దీన్ని అలానే రాస్తున్నాం మళ్ళీ కూడా. సో ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది మనకి, ఇక్కడ 3 వచ్చింది. ఓకేనా, సో ఇక్కడ చూడండి ఎక్స్ వాల్యూ 3 పెడుతున్నా నేను. ఎక్స్ వాల్యూ 3 పెట్టినప్పుడు నాకు ఏమైంది, మూల 9 మైనస్ 9 వచ్చింది అంటే ఇక్కడ 0 వస్తుంది. అయితే ఇప్పుడు ఎక్స్ వాల్యూ నేను -3 అనుకుంటున్నా. నాకేంది ఇప్పుడు ఇవి మ్యాచ్ కావాలి నాకు, అంతే. ఓకే, ప్రపోర్షనల్లో ఉండాలి. ఓకేనా, సో ఇక్కడ -3 -9 ఇక్కడ -18 అవుతుంది. ఓకే, ఇక్కడ -18 అవుతుంది అంటే మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్ అయితే మనకి ఇక్కడ ఇవన్నీ ప్రపోర్షనల్ ఉన్నాయి కాబట్టి. సో మ్యాచ్ అయింది చూడండి, సో మ్యాచ్ అయింది కాబట్టి 18 అనేది నా ఆన్సర్ అయింది. లేదు ఇంకా డెప్త్గా కావాలంటే ఇవి ఇందులో ఎక్స్ వాల్యూ -3 పెట్టి అవి ప్రపోర్షనల్ ఉన్నాయా లేదా చూడండి. ఓకే, క్వాడ్రిలేటరల్ ABCD అని వాల్యూస్ అని ఇచ్చాడు. సో క్వాడ్రిలేటరల్ ఏరియా కనుక్కోమంటుంది. మనకు చూస్తుండే కానీ సింపుల్గా ఇది 2 ట్రయాంగిల్స్ అని మనకు కనపడుతున్నాయి. ఇవి 2 కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్, అంతేనా. 8, 15, 17 కాంబినేషన్ ఒకటి, 9, 12, 15 కాంబినేషన్ ఒకటి. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, సింపుల్గా హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ 8, హాఫ్ ఇంటూ 8 ఇంటూ 17 ఒకటి ప్లస్ హాఫ్ ఇంటూ 9 ఇంటూ 12 ఒకటి. ఓకే, సో క్యాలిక్యులేట్ చేద్దాం చూడండి. సో ఇలా వచ్చినప్పుడు ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతాం మనం, 15 తీసుకోవాలా 17 తీసుకోవాలి. ఎప్పుడైనా హైయెస్ట్ నెంబర్ అనేది హైపోటెన్యూస్ అవుతుంది. ఓకే, సో ఈ దీంట్లో ఇది హైపోటెన్యూస్ అయితే దీంట్లో 15 అనేది హైపోటెన్యూస్ అయితే హైయెస్ట్ నెంబర్ తీసుకోవద్దు, 2 లోయెస్ట్ నెంబర్స్ తీసుకోవాలి. ఓకే, సో చూడండి 15 60 ప్లస్ 54, 60 ప్లస్ 54 ఎంత 114. Find the duration in years in which 1200 will amount to 2280 at the rate of 4% per annum. సింపుల్ ఇంట్రెస్ట్ అంటున్నా. ఓకే, సో 1200 2280 4% వడ్డీ రేటుతో కావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది అంటుండే. ఓకే, సో ఫస్ట్ అయితే మనం 1200లో 4% కనుక్కుంటే పర్ ఇయర్కి ఇంతే కదా అయ్యేది, ఎంత 48 పర్ ఇయర్. ఓకే, సో సంవత్సరానికి 48 వస్తుంది. విల్ అమౌంట్స్ టు అంటుండు. ఓకే, అంత అమౌంట్ కావాలంటే ఎంత 1200 ఏమో అసలు, వడ్డీ ఎంత అవుతుంది మనకి 1080. ఓకే, సో 1080 వడ్డీ రావాలంటే 48 రూపీస్ పర్ ఇయర్. ఓకే, సంవత్సరానికి 48 రూపాయలు చొప్పున కావాలంటే ఎంత టైం పడుతుంది మనకి, ఇక్కడ చూడండి 48కి 2 టైమ్స్ ఎంత 96, అంతేనా. సో 96 అంటే ఎంత మిగులుతుంది మనకి ఇక్కడ, ఎంత 12 అంటే 120 మిగిలింది. 120 అంటే మళ్ళీ 48 2 టైమ్స్లో ఎంత 96 అంటే అప్రాక్సిమేట్లీ 22 పాయింట్ సంథింగ్ అంటే. సో ఓన్లీ ఫస్ట్ ఆప్షన్. A vendor bought lemons at 7 for 1 rupee. How many lemons must he sell for 1 rupee to gain 75% అంటున్నారు. సో 75% గెయిన్ అంటే ఎంత 3/4 అంటే ఇక్కడ 4 అనేది కాస్ట్ ప్రైస్ అయితే 3 అనేది ఎంత ప్రాఫిట్ అంటుండే. ఓకే, 3 ప్రాఫిట్ రావాలి. సో ఓవరాల్గా సెల్లింగ్ ప్రైస్ ఏమైంది మనకి 7 పార్ట్స్ అవుతుంది. ఓకేనా, సో కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో ఎంత 4:7.
ఓకే. ఇప్పుడు ఎంతకు అమ్ముతుండు మనకి? ₹1కి 7 అమ్ముతుండు. ₹1కి 7 ఇప్పుడు అమ్ముతుండంటే సో ₹1కి 4 అమ్మితే అంటే ఇన్వర్స్‌లీ ప్రపోర్షనల్ ఉంటుంది. మనకి సింపుల్‌గా లాజిక్ చెప్పాలంటే ఇప్పుడు రూపాయికి 7 అమ్ముతుండు. ఆయనకి 75% లాభం రావాలంటే ఏం చేయాలి? కంపల్సరీ తక్కువ అమ్మాలి. అంతేనా? సో ఇప్పుడు రేషియో ఎంతుంది? 4:7. 4:7 ఉన్నప్పుడు రూపాయికి 7 అమ్ముతుండు. అంటే దీనికి రివర్స్‌లో ఉంటది. అంటే ఇప్పుడు ఎంత? రూపాయికి 4 అమ్మితే మనోడికి 75% ప్రాఫిట్ వస్తుంది. ఎందుకంటే ఇన్వర్స్‌లీ ప్రపోర్షనల్ ఇది. The larger of two supplementary angles is 50 degrees more than the smaller one. The smaller angle in degrees అంటుంది. ఓకే. ఎప్పుడైనా సప్లిమెంటరీ యాంగిల్ సమ్ ఎంత ఉంటుంది మనకి ఇక్కడ 180 డిగ్రీస్ ఉంటుంది. ఓకేనా? సో 180 డిగ్రీస్ అంటే ఇప్పుడు రెండిట్లలో లార్జర్ అంటుండు. అంటే సో మనం ఏమనుకోవచ్చు, ఒకటి 180 మైనస్ ఎక్స్ ఉంది అనుకుందాం, ఇంకొకటి ఎక్స్ అనుకుందాం. సో వాటి మధ్య డిఫరెన్స్ ఎంత అంటుండు? 50 డిగ్రీస్ అంటుండు. ఓకే. సో మోర్ దెన్ అంటే దాని అర్థం అదే కదా. సో 180 మైనస్ 2x is equal to ఎంత? 50 degrees. ఓకే. సో 130/2 ఎంత? 65 degrees. 7.5 ఈస్ టు 19.5 ఇవి ప్రపోర్షనల్ అంటే 16:x అయితే ఎక్స్ వాల్యూ కనుక్కోమంటాను. ఓకే. సో ఏబిసిడీలు ప్రపోర్షనల్ ఉంటే a/b ఈజ్ ఈక్వల్ c/d ఇది మనకు తెలుసు కదా. దీన్ని యూజ్ చేసుకుంటే ఇప్పుడు 7.5/19.5 అనేది ఏ రేషియోలు ఉన్నాయి మనకి ఇక్కడ? 15/5 ఓకే. సో 15/1 15 ఓకే. సో 5/13 రేషియోస్లో ఉన్నాయి కదా ఇవి. సో నేనేం చేస్తున్నా అంటే ఇదే రేషియోలో దీనికి యాడ్ చేస్తున్నా. ఓకే. కొత్త కాన్సెప్ట్ ఇది. మీరు జనరల్ కట్ చేసిన వస్తుంది. జస్ట్ మీకు నేర్చుకోవడానికి చెప్తున్నా. నేను 0.5 యాడ్ చేస్తున్నా. ఓకే. సో 0.5 యాడ్ అయితే పైన 7.5కి ఇక్కడ 19.5కి ఎంత యాడ్ అయితే మనకి ఇక్కడ 1.3 యాడ్ అయితే ఎందుకంటే సేమ్ రేషియోలో యాడ్ కావాలి కాబట్టి. సో దీని వాల్యూ ఎంత అంట? 16/x. ఓకే. 16/x యాడ్ చేసి ఇది ఏమైతే మనకి ఇక్కడ 8 ఎంత? 19.5 అంటే 20.8 8/20.8 ఏమైంది మనకి ఇక్కడ? 16/x అవుతుంది. ఓకేనా? సో 8కి ఎగ్జాక్ట్లీ డబల్ ఇది ఉంది. సో 20.8కి ఎగ్జాక్ట్లీ డబల్ ఎక్స్ ఉంటుంది. ఓకే. సో 20కి డబల్ 40, 8కి డబల్ 1.6 41.6 అనేది మన ఆన్సర్. ద సింప్లిఫైడ్ వాల్యూ ఆఫ్ 127 మైనస్ ఇది ఉంది కదా, దీన్ని సింప్లిఫికేషన్ చేద్దాం సింపుల్గా. 17 + 6 ఎంత? 23. ఓకే. సో ఇంటూ 7 ఇది మైనస్ ఉంది కదా, ప్లస్ 93 ఉంది. చూద్దాం చూడండి. 7 2 14 7 3 21 ఎంత? -161 ప్లస్ 93 ఇక్కడ 127. ఓకే. 127 93 యాడ్ చేద్దాం. ఈ 7 ఇటు ఇచ్చేసి ఏమైతుంది? 100 అవుతుంది. 120 + 100 ఎంత? 220. ఓకే. సో 220లోంచి ఫస్ట్ 160 తీసేయండి. ఓకే. సో 160 అంటే ఎంత వస్తుంది మనకి ఇక్కడ? 60 వస్తుంది. ఓకేనా? 60లోంచి మళ్ళీ 1 తీసేయండి. ఒక 1 ఎక్స్ట్రా తీసేసినాం కాబట్టి 1 తీసేస్తే ఎంత? 59. Pipe A can fill a tank in 18 minutes while pipe B can empty the completely filled tank in 20 minutes. Initially pipe A is opened and after 6 minutes pipe B is also opened. In how much time will the remaining tank be filled completely అంటుండు. ఓకే. సేమ్ అంటుండు, ఒకటి 18 minutesలో ఫిల్ చేస్తే ఇంకొకటి 20 minutesలో ఎంప్టీ చేస్తుందంట. ఇలా ఉన్నప్పుడు మనకి తెలుసు కదా, ఫిల్ అండ్ ఎంప్టీ అయితే AB/A-B. అయితే ఆల్రెడీ 6 minutes ఫస్ట్ పైప్ ఓపెన్ చేసిందంట. 6 minutesలో ఎంత ట్యాంక్ ఫిల్ అవుతుంది? సో ఫస్ట్ పైప్ కాబట్టి 6/18 ఫిల్ అయింది. ఇది ఫిల్ చేసే పైప్ కాబట్టి. ఓకే. సో ఫార్ములా 18 1/3 ఫిల్ అయిందంటే ఇంకెంత ఖాళీ ఉంది? 2/3 ఉంది. ఓకే. ఇప్పుడు ఏం చేస్తారంటే 2 ఓపెన్ చేస్తారు. 2 ఓపెన్ చేస్తే ఏంటిది మనకి ఇక్కడ 18 × 20/18 - 20 2 9 18 ఎంత? 2/3 ఇంటూ యాక్చువల్గా ఎంత పడుతుంది? 180. ఓకే. సో 3 6 18 60 2 6 12 అంటే ఎంత టైం పట్టింది మనకి ఇక్కడ? 120 minutes పట్టింది. ఇది ఎల్సిఎం మెథడ్లో కూడా చేయొచ్చు. కాకపోతే ఈ ఫార్ములాస్ కూడా నేర్చుకుంటే ఇప్పుడు మీరు డైరెక్ట్ ఆన్సర్ చేయొచ్చు. ఇక్కడ 230 ఇక్కడ 230 ఇక్కడ 18 2 36 360/2 అంటే 180. అంటే 180లో 230 అంటే ఎంత? 120. సింప్లిఫై 2x - 5y² + 5x + 2y ఇది ఉంది. దీన్ని సింప్లిఫై చేయమంటున్నాను. ఒకసారి మనకు ఆప్షన్ చూస్తే ఇక్కడ అన్ని x² y² x² y² టర్మ్స్ మాత్రమే ఉన్నాయి. నెక్స్ట్ సింబల్స్ డిఫరెన్స్ ఉంది, ప్లస్ మైనస్ అనేది. ఓకే. సో ఇప్పుడు మనం x² టర్మ్స్ చూద్దాం. అది ప్లస్ ఉందా మైనస్ ఉందా చూద్దాం. ఇక్కడ 2x + 5x + 2x + 2x + అంటే x² వాల్యూస్ అన్ని ప్లస్ ఉన్నట్టే.
ఓకే. సో ఎందుకంటే ఇక్కడ హోల్ స్క్వేర్ ఉంది, ఇక్కడ హోల్ స్క్వేర్ ఉంది, ఇక్కడ ఇంటూ ఉంది. ఓకే. సో ఎక్స్ స్క్వేర్ల వాల్యూస్ ఎంత వస్తుందో చూద్దాం. ఇదేమైతే మనకి స్క్వేర్ చేస్తే 4x స్క్వేర్ వస్తుంది, ఇది 25x స్క్వేర్ వస్తుంది. ఓకే. ఇది 2x ప్లస్ 2x ఎంత 4x స్క్వేర్. అన్ని యాడ్ చేస్తే చూడండి 25 4 29 4 33 33x స్క్వేర్ ఉండాలి మనకి. ఇచ్చిన ఆప్షన్లో ప్లస్ 33x స్క్వేర్ ఇన్నే ఉంది కాబట్టి ఇదే మన ఆన్సర్. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్. If the ratio of two numbers is 5:3 and the product of their LCM and HCF is 135, then the sum of the reciprocal of the LCM and HCF అంటుంది. ఓకే. సో ప్రొడక్ట్ ఆఫ్ ది దేర్ LCM HCF అంటే నెంబర్ ఇట్ సెల్ఫ్, ప్రొడక్ట్ ఆఫ్ ది నెంబర్ ఇట్ సెల్ఫ్ అన్నట్టు. ఓకే. సో ఎంత ఇచ్చింది మనకి 135, 15x స్క్వేర్ 135 అంటే x ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి ఇక్కడ 3 వచ్చింది. ఆ నెంబర్స్ ఏమైతే మనకి ఇక్కడ 15 9, ఎల్సిఎం ఎంత 15కి 9కి 45. ఓకే. సో హెచ్సిఎఫ్ ఎంత 3. ఓకే. వీటి రెసిప్రోకల్స్ యొక్క సమ్ అంటే 1/3 ప్లస్ 1/45. దీన్ని సింపుల్గా ఇంటూ 15 చేసేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. 15 ప్లస్ 1 ఎంత 16, 16/45. ఓన్లీ వన్ ఆప్షన్ ఉంది కాబట్టి అదే మన ఆన్సర్. A ladder is leaning against a wall makes an angle theta with horizontal ground such that tan theta is equal 15/8. If the height of the top of the ladder from the wall is 30 meters, find the distance in meter from the foot of the ladder from the wall అంటుంది. ఓకే. సో ఇలా ఒక వాల్ ఉందంట, ఇక్కడ నుంచి యాంగిల్ ఎంత అంటుండు tan theta అనేది మనకి 15/8. tan theta ఎంత ఆపోజిట్ బై అడ్జసెంట్ tan theta. ఇదేమైతే మనకి 17 అయితే 8 15 17, ఎందుకంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ట్రిప్లెట్ కాబట్టి. ఓకే. ఇప్పుడు ఏమంటుండు ఇఫ్ ద హైట్ ఆఫ్ ది టాప్ ఆఫ్ ద ల్యాడర్ ఫ్రమ్ ది వాల్. ఓకే. సో ఇది ల్యాడర్ టాప్ అనుకుంటే వాల్ నుంచి హైట్ ఎంత అంటుండు 30 అంటుండు. ఓకే. సో ఫైండ్ ద డిస్టెన్స్ ఆఫ్ ది ఫుట్ ఆఫ్ ది ల్యాడర్ ఫ్రమ్ ది వాల్. ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ అడుగుతుంది. ఇది ఎగ్జాక్ట్లీ డబల్ ఉంది కాబట్టి ఇది ఎగ్జాక్ట్లీ డబల్ ఉంటుంది. 16 మన ఆన్సర్. A man has to cover a distance of 519 kilometers in 7 hours. If he covers 2/3 of the distance in 5/7 of the time, then what should be his speed to be cover the remaining distance అంటుండు. రిమైనింగ్ టైంలో రిమైనింగ్ డిస్టెన్స్కి ఎంత స్పీడ్లో వెళ్ళాలి అంటుండు. స్పీడ్ ఈజ్ ఈక్వల్ ఎంత డిస్టెన్స్ బై టైమే కదా. సో 2/3 ఆఫ్ ది డిస్టెన్స్ అయిపోయింది, ఇంకెంత ఉంటుంది 1/3. ఓకే. సో 1/3 ఆఫ్ ది డిస్టెన్స్ ఉంది. నెక్స్ట్ 5/7 ఆఫ్ ది టైం అంటే ఎంత అంటుండు 7 అవర్స్. 7 అవర్స్లో 5/7 అంటే 5 అవర్స్ అయిపోయింది, ఇంకా 2 అవర్స్ ఉంది. 2 అవర్స్లో ఎంత డిస్టెన్స్ బై టైమే కదా మనకి స్పీడ్ అంటుంది కాబట్టి ఇది 2 అవర్స్ వస్తుంది మనకి. ఓకే. సో కట్ చేద్దాం చూడండి. 3 1 3 3 21 3 9. 73లో హాఫ్ 173లో హాఫ్ ఎంత 86.5 మన ఆన్సర్. నెక్స్ట్ మీడియన్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అని ఇచ్చాడు. ఇవి ఎప్పుడైనా సరే మనకి మీడియన్ కనుక్కోమన్నారు అనుకోండి, మనం ఏం చేస్తాం అసెండింగ్ లేదా డిసెండింగ్ ఆర్డర్లో కనుక్కొని ఏదైతే మిడిల్ నెంబర్ ఉంటుందో అదే మనం చేస్తాం కదా. సో దానికోసం మనం సింపుల్గా ఇవి ఎన్ని డిజిట్స్ ఉన్నాయి అంటే ఎన్ని నెంబర్స్ ఉన్నాయో కనుక్కోవాలి ఫస్ట్. 1 2 3 4 5 6 7 8 9 10 11. 11 అంటే ఇప్పుడు మనకి ఏమవుతుంది 6th నెంబరే మిడిల్ నెంబర్ కదా. ఇటు 5 ఉంటే మధ్యలో 6ది మిడిల్ నెంబర్ అవుతుంది. అంటే ఇప్పుడు మనం అసెండింగ్ అని డిసెండింగ్ అని రాసేటప్పుడు ఆ మిడిల్ నెంబర్ వరకు వచ్చి ఆగిపోతే మన ఆన్సర్ వచ్చేస్తుంది, అంతే కదా. సో నేను దేంట్లో రాద్దాం అనుకుంటున్నా అంటే అసెండింగ్ స్మాల్ టు హై రాద్దాం అనుకుంటున్నా. ఓకే. సో ఇందులో నా ఫస్ట్ నెంబర్ ఏదైతే చూడండి, ఫస్ట్ నెంబర్ అన్నిటికంటే చిన్నది 11. నెక్స్ట్ 12 13 14 ఇవేం లేవు 18. ఇది సెకండ్. థర్డ్ ఇది. ఓకే. సో థర్డ్ 27 అయిపోయింది. ఫోర్త్ ఇది 30. ఓకే. 5th 34, 6th 35. సో 35 అనేది నా ఆన్సర్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. మోడ్ అండ్ మీడియన్ ఇచ్చారు. సో ఇందులో మీన్ కనుక్కోమంటున్నారు. సో వీటి మధ్య ఉన్న రిలేషన్ ఫామ్లో ఏంది మనకి మోడ్ ఈజ్ ఈక్వల్ 3 times ఆఫ్ మీడియన్ మైనస్ 2 into మీడ్. ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం చూడండి. మోడ్ ఎంత ఇచ్చింది మనకి ఇక్కడ 28.4 ఇచ్చింది. ఓకే. సో మీడియన్ 3 into 88 డైరెక్ట్ చేద్దాం. 3 ఎంబులు 24 3 ఎంబులు 24 264 మైనస్ 2 into మీన్. ఓకే. సో సబ్ట్రాక్ట్ చేద్దాం. 264లోంచి 28.4 తీసేసి దాంట్లో హాఫ్ చేసేస్తే మన ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే. 64లోంచి 28 తీసేయాలి. ఓకే. సో ఇది 30 కావాలంటే జనరల్గా ఏం యాడ్ చేయాలి మనం, ఇప్పుడు 28 అనుకుందాం. ఓకే. సో 2 యాడ్ చేస్తే 30 అవుతుంది. 64 మైనస్ 30 లేదా 66 మైనస్ 30, దీనికే 2 యాడ్ చేసుకుందాం. 66 మైనస్ 30 ఎంత మనకి 36. 36లోంచి 0.4 తీసేసినాం అనుకో మనకి ఏమైంది 35.6 అంటే
235.6/2. ఓకే. సో ఎంత 2,2,2,2,2,2,14.117 సంథింగ్. ఓకే, వచ్చేసిందిగా, అదే మన ఆన్సర్. నెక్స్ట్, ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఏ బెడ్ ఈస్ 517 విచ్ ఈస్ 30% అబౌవ్ ద కాస్ట్ ప్రైస్. ఇఫ్ ద ప్రాఫిట్ పర్సెంటేజ్ ఈస్ 2%, ఫైన్ ద డిస్కౌంట్ పర్సెంటేజ్ అంటుండు. ఓకే, చెప్పైనా సరే ఇప్పుడు మార్కెట్ ప్రైస్లోంచి మనం డిస్కౌంట్ ఇస్తే ఏమొస్తుంది, సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. ఓకే, సో అంతే కదా అట్లా. లేదా ఇక్కడ మనకి ఏమంటుండు, డిస్కౌంట్ పర్సెంటేజ్ అంటుంది కాబట్టి సో మార్కెట్ ప్రైస్ మీద తీసుకుంటాం మనం డిస్కౌంట్ అనేది. ఓకే, సో ఇక్కడ మార్కెట్ ప్రైస్ అనేది ఏంటిది, 30% అబౌవ్ ద కాస్ట్ ప్రైస్ అంటే ఈ మార్కెట్ ప్రైస్ నేను ఏం తీసుకుంటున్నా అంటే 130% ఆఫ్ ది కాస్ట్ ప్రైస్ తీసుకుంటున్నాం మార్కెట్ ప్రైస్. ఓకే, సో ఇఫ్ ద ప్రాఫిట్ పర్సెంటేజ్ ఈస్ 2% అంటుండు. 2% ప్రాఫిట్ అంటే ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమైతే మనకి ఇక్కడ, ఓకే, మనం అమ్మితేనే కదా ప్రాఫిట్ వచ్చేది. సో 102% ఆఫ్ ది కాస్ట్ ప్రైస్ అయింది. ఇప్పుడు డిస్కౌంట్ ఎంత, మార్కెట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైసే కదా డిస్కౌంట్. ఇక్కడ మనకి ఎంత డిస్కౌంట్, 28% ఆఫ్ ది కాస్ట్ ప్రైస్ బై 130% ఆఫ్ ది కాస్ట్ ప్రైస్, అదే తీసుకున్నాను నేను, ఇంటూ 100. ఓకేనా, సో చేద్దాం చూడండి. అప్రాక్సిమేట్లీ చూడండి, 13/2 అంటే ఇంకా 2 మిగిలింది. 20 అంటే 13/11 అంటే 21 పాయింట్ సంథింగ్ ఓన్లీ వన్ ఆప్షన్ ఉంది కాబట్టి అదే మన ఆన్సర్. ఓకే, సో ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి. కావాలంటే ఛానల్లోకి వెళ్ళి చూడండి, వీలుంటే ప్లేలిస్ట్ లింక్ ఇస్తాను ఇక్కడ. సో నెక్స్ట్ వీడియో మనం ఏం డిస్కస్ చేసుకుందామో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం నెక్స్ట్ వీడియో మీకు ఏం కావాలో కామెంట్ చేస్తే కంపల్సరీ నేను అదే వీడియో చేస్తాను. థ్యాంక్ యూ.